హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషూస్ వ్లాగ్స్. సో ఇవాళ వీడియో ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా. ఫస్ట్ మనం పన్నీర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ హోమ్ మేడ్ పన్నీర్ని తీసుకున్నాను. పన్నీర్స్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఇవన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కారం, ఉప్పు, పసుపు, మీకు కావాలనుకుంటే ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి పన్నీర్ని కలిపి పెట్టుకున్నాం కదా, మసాలాస్ అన్నీ వేసి ఇవన్నిటిని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పన్నీర్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఆనియన్, టొమాటో, కాజు, ఎల్లిపాయలు, ఇంకా మిరపకాయ అవన్నీ మీ కర్రీ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. సో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఒకవేళ మీకు ఎక్స్ట్రా మసాలా కావాలనుకుంటే ఒక బిర్యానీ ఆకు, లవంగం, సాజీరా ఇవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ఇవన్నీ మంచిగా మగ్గనివ్వాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారడానికి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం టొమాటోస్ ఇవన్నీ చల్లడానికి పక్కకు పెట్టుకున్నాం కదా, అవన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మనం కొంచెం కర్డ్ని కూడా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం మంచి గ్రేవీ అనేది ఒక మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని కూడా పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. అదే ప్యాన్లో మనం బటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బటర్లో ఒక బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచీ ఇవన్నీ వేసుకోవాలన్నమాట. వేసి ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అన్నిటిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
గ్రేవీ మంచిగా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం కారం, పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే మనం పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. గ్రేవీ థిక్నెస్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్ ఉంటే అవసరం లేదు కొంచెం గ్రేవీ థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. సో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అనేటివి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక 5 to 10 minutes మంచిగా ఉడకనివ్వాలి, సిమ్లోనే ఉడకనివ్వాలి. సో లాస్ట్లో కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి ఇంకా 2 minutes అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. సో పన్నీర్ బటర్ మసాలా రెడీ. దీన్ని వైట్ రైస్తో కాకుండా ఇలా లైట్ బగారా రైస్తో తింటే చాలా బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.